మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఈ మూవీ మెయిన్ స్టోరీ ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్కి ఇండియా అంటే బాగా ఇష్టం. ఒకరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఇండియా అయితే ఓడిపోతుంది. తర్వాత అనుకోని సంఘటనల వల్ల హీరో ఇండియాను వదిలి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ బయట దేశంలో పాకిస్తాన్ వ్యక్తితో పని చేయాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఎలా ఏర్పడింది, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఇక కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బటన్ ఇక్కడే ఉంటుంది, చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మలయాళం సినిమాలు అన్నాక స్లోగా ఉంటాయని చెప్పి నేను ముందుగానే ప్రిపేర్ అయిపోయాను. తీరా మూవీ చూసినాక ఏమాత్రం కానీ స్లో అయితే అనిపించలేదు. సినిమా అయితే ఎక్కడ స్లోగా లేదు, మొత్తం ఫాస్ట్ రేసింగ్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ 30 మినిట్స్ హీరో క్యారెక్టర్ని ప్రాపర్గా అయితే సెట్ చేసుకున్నారు. హీరో క్యారెక్టర్ని ఒక ఎలిగితో అయితే కంపేర్ చేస్తూ బాగా తీసుకెళ్లారు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే బాగా వర్కౌట్ అయ్యాయి. మనకి మూవీ మొత్తం ఒకే స్టోరీ లైన్ మీద ఉండకుండా మనకి 20 మినిట్స్కి ఇంకో 20 మినిట్స్కి అలా స్టోరీ లైన్ అనేది చేంజ్ చేస్తూ తీసుకెళ్లారు. ఈ మూవీ చూస్తున్నంతసేపు మనకి ఎక్కడైతే బోర్ ఫీలింగ్ అయితే రాదు. మూవీని చాలా మంచిగా అయితే రాశారు. స్టోరీ పరంగా మనకి రొటీన్ స్టోరీయే, కాకపోతే ఫ్రెష్గా అయితే ఉంది. హీరోని ఒక ఎలకని కంపేర్ చేయటం చాలా అంటే చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్లో ఆ పాకిస్తాన్ అతనికి అండ్ హీరో గోపీకి మధ్యలో ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది చాలా బాగా అయితే రాసుకున్నారు. మూవీలో అయితే చాలా ప్లస్ పాయింట్ అనమాట ఇది. నాకు ఈ మూవీలో బాగా నచ్చింది ఆ హీరో క్యారెక్టరైజేషన్. అంటే సిల్లీ పనులు చేసుకునే వ్యక్తి కాడి నుంచి ఒక సీరియస్ వ్యక్తి వరకు, ఒక మోటివేషన్ పర్సన్ వరకు ఎదిగాడు అనమాట. అది అయితే చాలా బాగుంది. ఇక మూవీలో సాంగ్స్ అయితే తెలుగులో అయితే ఉండవు, మలయాళం ఒరిజినల్ లాంగ్వేజ్లోనైతే ప్లే అవుతాయి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొద్దిగా ప్లస్ అయింది. ఇక తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. మూవీని ఖచ్చితంగా చూడండి, ఒక మంచి ఫిలిం, మిస్ కావద్దు. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద ఏదో ఒకటి కామెంట్ చేసి వెళ్ళిపోండి.